హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో విలేజ్ స్టైల్ దోసకాయ చికెన్. చానా అంటే చానా ఈజీగా, యట్ ఎంతో రుచికరంగా దోసకాయ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం అరకిలో చికెన్, ఒక దోసకాయ, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, ఒక ఇంచ్ అల్లం, 3-4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు. స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా అన్నిటిని కట్ చేసి ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అరకిలో, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకుంటేనే రుచి. అండ్ మెత్తగా వేసేయకూడదు. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, దోసకాయ ముక్కలు, చేదు లేకపోతే గింజలతోనే వేస్తే టేస్ట్. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర. చివరగా 3-4 టేబుల్ స్పూన్ల నూనె. ఇవన్నీ వేసి ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. దీన్ని స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు గానీ, చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ అండ్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. సో, ఏమాత్రం ఇబ్బంది పడకుండా శుభ్రంగా చేత్తోనే కలుపుకొని అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 4 స్పూన్లు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేయడమే. ఇలాంటి కర్రీస్ చూడ్డానికి కొంచెం ఏంటబ్బా! ఏమీ ఎయలేదు ఆర్ ఏం పెద్దగా ప్రాసెస్ చేయలేదు అన్నట్టుంటాయి గానీ, రుచి మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన విలేజ్ స్టైల్‌లో మన పెద్దవాళ్ళు చేసిన వంటలు. వాళ్ళు పెద్ద కష్టపడేవాళ్ళు కాదు గానీ, ఆ చేతికే ఒక రుచొచ్చేది. గుర్తుందా? ఎప్పుడన్నా ఊరెళ్తే అమ్మమ్మ, నానమ్మలు వండిన కూరల్లో అదో ప్రత్యేకమైన రుచుండేది. ఈ కూర కూడా అలాంటి రుచిని మీకు తలపిస్తుంది. కొంచెం వాటరేసాం కదా! ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే మన విలేజ్ స్టైల్ దోసకాయ చికెన్ రెడీ. చూస్తుంటే నోరూరుతుంది కదూ! కొంచెం నీళ్లుంటే మాత్రం ఇంకొక్కసారి మూత ఓపెన్ చేశాక కూడా స్టవ్ మీద పెట్టుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేయట్లేదు. ఎంత సింపుల్‌గా చేసుకున్నామో కదా! అసలు ఏమి కాంప్లికేషన్ అనేది లేకుండా ఎవ్వరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ దోసకాయ చికెన్‌ని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీకు గనక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ అథెంటిక్ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.